హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సృజన ఫుడ్స్ రెసిపీస్. ప్రయాణం ఎంత బాగున్నా ఆఖరికి మనం చేరుకోవాల్సింది బాపమ్మ వాళ్ళ ఊరికి. ఈ పచ్చని పొలాలు చూస్తుంటేనే మనసుకి ఏదో తెలియని హాయి. ఈ సండే మేము మా ఊరికి చేరుకున్నాం. ఊరు వెళ్ళగానే అన్ని స్పెషల్స్ ఉండాలి కదా. ఈరోజు మా బాబాయ్ కొడుకు అంటే మా తమ్ముడు రంగంలోకి దిగాడు. వాడు చికెన్ వండుతా అని అంటున్నాడు. వాడు చికెన్ వండుతున్నాడు. విశేషం ఏంటంటే దీనికి ఎటువంటి స్పెషల్ మసాలాలు వాడడు. బయట దొరికే ఏ ప్యాకెట్స్ పొడులు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే సాదాసీదా వస్తువులతోటే వాడు వండే ఆ టేస్ట్ మరే హోటల్లోనూ దొరకదు. మరి మసాలా లేకుండా అంత కలర్ఫుల్గా చికెన్ కర్రీ ఎలా వస్తుంది? మన ఇంటి మసాలాలను వాడి ఎలా చేశాడు? ఆ సీక్రెట్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. గ్యాస్ మీద వండినా సరే ఆ పల్లెటూరి రుచిని వాడు ఎలా తీసుకొచ్చాడో చూపిస్తాను, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగానైతే ప్యాన్ పెట్టుకొని చికెన్కి సరిపడా ఆయిల్ని అయితే తీసుకోవాలి. అందులో పోసు దినుసులని వేసుకోవాలి. పోసు దినుసులు అంటే తగినన్ని ఆవాలు, తగినన్ని జీలకర్ర, అవి చిటపటలాడేంత వరకు ఉంచాలి. ఆ తరువాత అందులోకి ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. మీరు మిర్చిలను వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా నేను ఉల్లిపాయలను వేసేసరికి మా తమ్ముడు కూడా వచ్చేస్తాడు. ఇందులోకి 3 చెంచాల అల్లాన్ని అయితే తీసుకోండి. ఆనియన్స్ అలా ఫ్రై అవుతుంటేనే 3 చెంచాల అల్లాన్ని తీసుకొని కలుపుకోవాలి. మా తమ్ముడు నేను వండుతా అంటూ వచ్చేసి కలుపుతూ వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. అలా చక్కగా ఫ్రై చేస్తూ ఉండాలి అల్లాన్ని. ఆనియన్స్ మరియు మిర్చీలు అల్లం ఫ్రై అవుతుంటే ఇందులోకి మనం చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కిలోన్నర చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకొని ముక్కలుగా కోసుకొని అది ఇందులోనైతే యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తం అంతా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా అందులో వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ మరియు పసుపు అలాగే అల్లం చికెన్కి మొత్తం పట్టేలాగానైతే కలుపుకోవాలి. నెమ్మదిగా కలిపినా పర్వాలేదు, కానీ పూర్తిగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 5 లేక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసి వదిలేయాలి. ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్పై వాటర్ని అయితే యాడ్ చేయాలి. ఇలా 5-10 నిమిషాల తర్వాత ఒకసారి అయితే ప్లేట్ తీసి చూడాలి. నీరైతే ఇలా వచ్చేస్తుంది చికెన్లోకి. ఇలా ఆయిల్లోనైతే ముందుగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 లేక 10 నిమిషాలు మళ్ళీ మక్కనివ్వాలి, చికెన్ మొత్తం ఉడికేంత వరకు. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని అయితే వేసుకోవాలి. టమాటోస్ని అయితే చక్కగా కట్ చేసి వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా టమాటోస్ వేసిన తర్వాత ఒక 2 లేక 3 నిమిషాలు అయితే మళ్ళీ ఫ్రై కానివ్వాలి చికెన్ని. మొత్తం అంతా శుభ్రంగా కలుపుకొని మూత పెట్టేసుకొని 2 లేక 3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆయిల్లోని ఫ్రై కానివ్వాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అవుతుంటే కిలోన్నర చికెన్కి అయితే 6 చెంచాల కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం మిర్చీలు వేసుకున్నాం కాబట్టి 6 చెంచాల కారం అయితే సరిపోతుంది. మిర్చీలు వేసుకోకపోతే 7 లేక 8 చెంచాల కారం అయితే పడుతుంది. మీరు కారం ఎక్కువగా తినని వాళ్ళు అయితే 7 స్పూన్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపిన తర్వాత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఉప్పునైతే 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఉప్పు సప్పగా ఉన్నా కానీ మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు, కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం తీయలేము. 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసాము. ఉప్పు మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ముందుగా కారం వేసి ఎందుకు కలిపామంటే చికెన్కి మొత్తం కారం పట్టిన తర్వాత ఉప్పు అయితే యాడ్ చేసేయాలి. అందుకే ముందుగా కారం వేసి తర్వాత ఉప్పునైతే యాడ్ చేసేసాం. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి చికెన్ అయితే ఉడకనివ్వాలి. కారం ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 లేక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇందులో వాటర్ని అయితే తగినన్ని మాత్రమే యాడ్ చేయాలి. మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి.
చికెన్ అయితే మంచిగా నెమ్మదిగా ఉడుకుతుంది లో ఫ్లేమ్లోనే. లాస్ట్లోనైతే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు లేక 30 సెకండ్ల పాటు అలా కలిపిన తరువాత లాస్ట్లోనైతే మన ఇంట్లో తయారు చేసుకునే మసాలా, అదే ధనియాల పౌడర్ని వేసుకోవాలి. ఈ మసాలాని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసిన తర్వాత కేవలం ఒక 1 మినిట్ మాత్రం స్టవ్ పై ఉంచి దించేసుకొని సర్వింగ్ చేసేసుకోవడమే. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయినట్టే. అబ్బబ్బా, ఒక్కసారి ఈ ఆవిరి చూడండి. మూత తీయగానే ఆ సువాసన ఇల్లంతా నిండిపోయింది. మా తమ్ముడు వంట పూర్తి చేశాడు. చూసారుగా, ఎటువంటి స్పెషల్ మసాలాలు లేకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితోటి ఆ గ్రేవీ, ఆ రంగు, టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా మేము తినటం మొదలు పెట్టలేదు, కానీ ఆ ముక్క సాఫ్ట్గా ఉడికిన విధానం, ఆ నూనె పైకి తేలటం చూస్తుంటే కడుపు నిండిపోతుంది. బయట రెస్టారెంట్లో దొరికే మసాలాలు దంటించిన కూరల కంటే ఇలా న్యాచురల్గా ఇంట్లో వండుకునే రుచే వేరు. ఆకలి దంచేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా మేమైతే భోజనానికి కూర్చుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.